ఇక్కడికి వచ్చి వస్తుంది సరిపోతుందా? ఇప్పుడు నేను పాలకొల్లు ఎంఆర్ ఆఫీస్లో ఉన్నాను, తహసీల్దార్ ఆఫీసు. నిన్న 2 రోజులు హౌస్ అరెస్ట్లో ఉన్నాను నేను, మీ అందరికీ తెలుసు. ఈ రోజున మళ్ళీ భీమవరం ఆకువీడు బయలుదేరాను. మరి పాలకొల్లు సెంటర్లో నన్ను ఒక 4 CAలు 2 SIలు ఆఫ్ చేశారు. ఆఫ్ చేసి ఈ భీమవరం ఎంఆర్ ఆఫీస్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మరి ఇక్కడికి నోటీస్ ఏమైనా ఇస్తారట. నేను భీమవరం వెళ్ళకూడదని, ఆకువీడు వెళ్ళకూడదని మరి నోటీస్ ఏమైనా ఇస్తారేమో తెలియదు. అంటే ఒక ప్లేస్కి వెళ్ళడానికి పర్మిషన్ కావాలా? ఒక దారుణంగా వన్ సైడెడ్గా పోలీసులు వ్యవహరించి 57 మంది మీద, ఒకళ్ళ మీద పెడతారు, 2 మీద పెడతారు అటెంప్ట్ మర్డర్ కేసు. 57 మీద అటెంప్ట్ మర్డర్ కేసి ఆ గ్రామాన్ని, ఆ దళితపేటని భయపెట్టేసి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న పేటలోని దళితులకి ధైర్యం చెప్పడానికి ఒక మాజీ ఎంపీగా నాకు పర్మిషన్ ఇవ్వరా? నేను మంది మార్గంతో వెళ్తున్నాను, నేను నా డ్రైవరు ఇద్దరు వెళ్తున్నాను. నాకు కూడా 2 పోలీసులైనా రావచ్చు, కానీ నేను వాళ్ళకి ధైర్యం చెప్పాలి కదా. అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటో తెలుసుకోవాలి కదా. వాస్తవ పరిస్థితులు తెలపరు, వాళ్ళనేమో నిర్బంధించేస్తున్నారు. పోలీసులు అమానుషంగా అక్కడంతా నన్నే ఇంతమంది పోలీసులు కాసి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడితే సామాన్యంగా అక్కడ ఉన్న మామూలుగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం చేసే పద్ధతి అస్సలు బాగాలేదు. ఇంతకుముందు గరగపూర్లో ఇలాగే చేశారు. చాలా దగ్గర అప్పుడైతే 30 సార్లు 38 సార్లు హౌస్ అరెస్ట్ చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మళ్ళీ హౌస్ అరెస్టులు మొదలుపెట్టాడు. హౌస్ అరెస్ట్ 2 రోజులు, నిన్న 2 రోజులు చేస్తే 3వ రోజు నేను హైకోర్టుకి వెళ్తానని చెప్తే హౌస్ అరెస్ట్ మారేసి ఈ పాలకొల్లులో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. ఏమన్నా న్యాయమా ప్రభుత్వానికి? ఒకసారి ఆలోచించండి ప్రజలు కూడా. వీళ్ళు ఎంత నిరంకుశ ధోరణితో ఉంది ప్రభుత్వం, చట్టాలను ఎలా అణిచేస్తుంది, ప్రజాస్వామ్యాన్ని ఎలా అణిచేస్తుంది, ప్రాథమిక హక్కులను ఎలా అణిచేస్తుంది. ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.